కొండను తవ్వేయాలనుకుంటాడు, ఆకాశంలో నిచ్చెన వేసి ఇంద్రధనుస్సు ఉంచేయాలనుకుంటాడు అన్న డైలాగులో ఎక్సలెంట్. మూవీ అయితే చాలా బాగుంది. బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటే ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ గారుగా కాదు, ఇక్కడ నుంచి ఈ సినిమా పేరు వస్తుంది అనమాట ఆయనకి. బాగుందండి. సిద్ధు గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది, అందరూ కూడా చాలా బాగా చేస్తారు. మంచి ఒక రా కంటెంట్ మీద అంతా నడిచిన సినిమా, మంచి సినిమా తీశారు. నైస్, బాగుంది, చాలా బాగుంది అసలు. ఆయన మీద ఆయన ఈ మధ్య చాలా గొడవలో ఉన్నాడు ప్రకాష్ రాజ్ గారు. అంటే ప్రకాష్ రాజ్ గారు డైలాగ్ వేసుకున్నారని అనిపించింది. పక్కోడి పప్పులో ఏలెట్టి కెలుక్కుంటావురా నువ్వు అని డైలాగులు ఉన్నాయి ప్రకాష్ రాజ్ గారికి. అంటే ఆయన కెలుక్కుంటున్నాడు కదా ప్రతి మధ్యన, దాని గురించి ఈయనకి అన్నారేమో అని అయితే అది అనిపిస్తుంది. మరి బాగుంది, ప్రతిదీ కూడా చాలా కంటెంట్. అదే అంటే ఏదో లవ్ సినిమా ఆ టైప్ అనుకుంటూ వచ్చాం, కానీ ఒక ఆర్మీ గురించి, ఒక పోలీసుల గురించి, ఒక సిద్ధు చాలా బాగుంది. మంచి లేదు సింగిల్ రోలే, లేదు సింగిల్ రోల్ డబుల్ రోల్ లేదు, సింగిల్ రోల్ చేశాడు. ఏమండి కంబ్యాక్ వచ్చారా అని అనద్దండి, వచ్చేసినట్టే అండి. మంచి సినిమా చూస్తాం, చాలా బాగుంది. అంటే బాగా చెప్తున్నాం కదా, ఏదో ఫ్యామిలీ స్టోరీ తీస్తారనుకున్నాం, కానీ ఫ్యామిలీ స్టోరీ కాదు ఇది. చాలా మంచి సినిమా. ఈ మధ్యకాలంలో ఒక రాని స్టోరీ, అంటే ఎన్నో స్టోరీలు వస్తున్నాయి ఈ ఆర్మీస్ గట్ట, కానీ అలాంటి పాకిస్తాన్ మీద గట్ట అలాంటి రాని స్టోరీ చాలా మంచి స్టోరీ. చాలా ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు, ఇంటర్వెల్ తర్వాత కొంచెం లవ్ ఎక్కువ కలిపాడు. లవ్ నుంచి కొంచెం లాస్ట్ మరి ముగించాలి కదా, అలా ముగించుకుంటూ వచ్చారు. బాగుంది, బాగుంది, చాలా బాగా పండింది, అంతా బాగుంది. రేటింగ్ నేను 3 ఇస్తాను సార్. నైస్ కంటెంట్తో వచ్చారు, చాలా అంటే చాలా బాగుంది. ఈ కంటెంట్లో మన ప్రకాష్ రాజ్ గారికి జాక్ గారికి మధ్యలో ఆయన రా ఏజెంట్ అనమాట ప్రకాష్ రాజ్ గారు. సో వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ అయితే చాలా కామెడీగా అనిపిస్తుంది. అండ్ మన సిద్ధు జొన్నలు గడ్డ డైలాగ్స్ మీకు తెలిసిన విషయమే, చాలా అంటే చాలా పంచి డైలాగులు ఉన్నాయి. అండ్ మన క్యూట్ బేబీ అయితే మాత్రం ఇందులో ఇంకా క్యూట్గా ఉంది. తను ఒక ప్రైవేట్ ఏజెన్సీ అనమాట. సో ఈ జాక్ ఏం చేస్తున్నాడు అనే సబ్జెక్ట్ మీద సినిమా అయితే ఓవరాల్గా చెప్పాలంటే స్టోరీ అయితే చాలా నీట్గా వెళ్ళిపోయింది, ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యేటట్టే ఉంది. అంటే సినిమాలో డైలాగ్స్ అనేది హైలైట్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం, క్లైమాక్సే కదా భయ్య, ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం మైండ్ పోయింది. మొత్తం ఒక 20 గణాలు అయితే జాక్ హెడ్ ఇట్లా పెడతారు. సీన్ అల్టిమేట్ ఉంది అది. అంటే లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం దేశం కోసం ఇంత తప్పులు చేసి లాస్ట్కి దేశం కోసం ఆయన ప్రాణం పెట్టే రేంజ్కి వెళ్ళి శత్రువులను పట్టుకోవడం, ప్రకాష్ రాజ్కి హెల్ప్ చేయడం. సో లాస్ట్కి ఫైనల్గా జాబ్ రావడం అనేది చాలా అంటే చాలా బాగుంది. సినిమా చాలా ఓవరాల్గా చెప్పాలంటే చాలా కూల్గా నీట్గా చాలా బాగుంది. సినిమా మాత్రం ఓవరాల్గా హిట్. మ్యూజిక్ బాగుంది, అదే సాంగ్స్ అంటూ ఏం లేవు ఇందులో. సో మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, నీట్గా వెళ్ళిపోయింది సినిమా. రేటింగ్ దీనికి 4.5 రేటింగ్ ఇవ్వచ్చు. అంటే కొంచెం స్కోప్ ఉన్న రోలు హీరోయిన్కి చాలా తక్కువ దొరుకుతుంది ఈ రోజుల్లో. సో షీ యాక్టెడ్ వెరీ వెల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. సాంగ్స్ అయితే అంత అనిపించలేదు, బట్ ఓకే. ప్రకాష్ రాజ్ గారికి మంచి క్యారెక్టర్ ఇచ్చారు చాలా రోజుల తర్వాత. కొంచెం రా ఏజెంట్ క్యారెక్టర్ కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది, బాగుంటుంది. కామెడీ సీన్స్ అంటే సిద్ధు యాక్టింగ్తో వచ్చే కామెడీ ఎక్కువ ఉంటుందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ సినిమా చాలా సీరియస్గా వెళ్తూ ఉంటుంది. సో అంత స్కోప్ లేదు కామెడీకి. బౌన్స్ బ్యాక్ అయ్యారా లేదా అనేది అది అంటే చూసే వ్యూ బట్టి ఉంటుందండి. ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఇగ్నోర్ చేసి ఆడియన్స్ చూడగలిగితే ఇట్ విల్ బీ గుడ్ మూవీ. ఓవరాల్గా 3. జాక్ బాగుందన్నా. నెక్స్ట్ మెయిన్గా సిద్ధు కోసమే వచ్చా, పర్ఫార్మెన్స్ బాగుంటుంది కదా. సో ఇది సూపర్గా ఉంటుంది. నేను ఇచ్చే రేటింగ్ అంటే 3.5 to 4. ప్లస్ పాయింట్ ఇస్ లైక్ బొమ్మరిల్లు భాస్కర్ ఇస్ బ్యాక్. బ్లాక్ బాస్టర్ అయితే సినిమా. సిద్ధు ఎలాగో తెలుసు కదా, హ్యూమర్ కంటెంట్ బాగుంటుంది. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ ఈ వీక్ మొత్తం. నేను 2 సార్లు చూస్తా ఫర్ షూర్. లాగ్ అనేది ఏం లేదు, అంటే మూవీ బాగుంది. సిద్ధువే మొత్తం డ్రైవ్ చేస్తాడు సినిమా అంతా. అండ్ బాగుంది. టిల్లు అంటే అదే హ్యూమర్, మెయిన్గా హ్యూమరే, ఎంగేజింగ్గా హ్యూమర్. మరి డీజే టిల్లు పాట కూడా వినొచ్చు, అందులో కామెడీ ట్రాక్ ఉంటుంది, బాగుంటుంది. బాగుందన్నా, బాగుంది. ఓవరాల్ 3.5 to 4. కేక్ ఉంది, ఆయన చుట్టూనే స్టోరీ, అదే కామెడీ యాంగిల్ అంతా మొత్తం ఆయనతోనే. అదే ఇది లవ్ స్టోరీ బేస్డ్ స్టోరీ అన్న. అంటే అమ్మాయి చుట్టూ, అమ్మాయి వల్లే స్టోరీ అంతా కొంచెం రివర్స్ గేర్ వస్తుంది. అంటే ట్రాక్ అంతా ఇంట్రెస్టింగ్ అవుతుంది. అదే
అదే మొత్తం అంతా హీరోయిన్ వెనకాల, హీరోయిన్ ఇంకా ప్రకాష్ రాజు మొత్తం కథ మార్చేది వాళ్ళిద్దరితోనే, కథ మలుపు తిరిగేది వాళ్ళు. అలా నడిచింది స్టోరీ వెళ్ళిపోతుంది. ఫ్లాప్ హిట్ అని చెప్పలేం, టైంపాస్ చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్. లాక్సిన్ లవ్ ట్రాక్ అనేది ఇబ్బంది పెడుతుంది జనాల్ని. సో ఎమోషన్ సీన్లు ఆకట్టుకుంటాయి, తల్లితో చూసే ప్రేమ. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు జాక్ అనే రాలో చేరేందుకు సిద్ధు చేసే స్టోరీ ఇది. సో పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ లేకుండా ఈడంతటా ఈడే చేసి జాబ్ కొడదామనే ప్లాన్ తోటి చేస్తాడు. కెమిస్ట్రీ చాలా తక్కువ హీరో హీరోయిన్. సో సీరియస్గా ఉన్న చోట కామెడీ చేయడం మైనస్ పాయింట్. సో యాక్షన్ సీన్ ఫైన్, యాక్షన్ సీన్లు బాగున్నాయి, మ్యూజిక్ పర్లా అంత. మ్యూజిక్ రేటింగ్ 5కి 3 ఇవ్వచ్చు, అంటే 2.5 ఈరోజు. ఏం నచ్చింది నీ సినిమాలో? వైష్ణవి నచ్చింది. ఎలా ఉంది వైష్ణవి యాక్టింగ్? ఎలా ఉంది? మంచిగా ఉంది. మంచిగా ఉందా? సిద్ధు ఎలా చేశాడు హీరో? మంచిగా చేశాడు. కామెడీ ఉందా మూవీలో? కూడా ఓపెన్ గుర్తుపెట్టుకునే అంత ఏం లేదు. ఏం లేదు, నార్మల్ స్టోరీ. ఎప్పుడు అంత రెగ్యులర్ పాకిస్తాన్ అండ్ హీరోది పట్టుదల అట్లా చూపిస్తారు, కానీ అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. చాలా తక్కువ రోల్ ఉంది ఆమెది. ఉన్నంత వరకు బాగానే కనిపించింది స్క్రీన్లో, బ్యూటిఫుల్గానే ఉంది, చాలా తక్కువ కనిపిస్తుంది. కానీ డైలాగ్స్ అనే వే ఆఫ్ టాకింగ్ అట్లా ఉంది, బట్ స్టిల్ స్టోరీ పెద్ద గ్రిప్ ఏం లేదు అసలు. ఏం అక్కడ పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ లాగా ఏం అనిపించలేదు. ఏదో నార్మల్ చిన్న మూవీస్ కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడు, అసలు అట్లా కూడా లేదు. ఐఎమ్ సారీ, వాళ్ళు కష్టపడి ఉండొచ్చు, బట్ స్టిల్ మనకి ఎలా ఉందని అడగకుండా లాస్ట్లో టిల్లు వచ్చి లేపినప్పుడు నిద్రలేసిపోయి వచ్చారు. ఆల్మోస్ట్ స్క్రీన్లో 10% కూడా స్క్రీన్ ఫుల్ఫిల్ అవ్వాలి, 6 నెంబరు. మరి ఇంకా అర్థం చేసుకోవాలి. ఈ జాగ్ మూవీ వస్తుందని చెప్పి అజిత్ మూవీని ఆపేశారు ఇక్కడ. దీని బదులు అజిత్ మూవీ వేసినా బెటర్గా ఉండే ఇక్కడ. సినిమా బాగాలేదు కాదన్న, అసలు తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి ఇదేందన్న. బ్రహ్మానందం ఒక సినిమాలో అంటాడు, నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, చేస్తున్నది ఇదేదని. సబ్జెక్ట్ అనేది రా సబ్జెక్ట్ అంటే ట్విస్టుల మీద ట్విస్టులు ఉండాలి, లేదా అట్లీస్ట్ ట్విస్టుల మీద లేకపోయినా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. రా అనేది ఒక ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాయో, ఇది జాక్ అనేది రా అనేది కూడా అట్లా ఆ రేంజ్లో ఉంటుంది. ఇక్కడ మనం ఆకలేస్తే అన్నం తింటాం, ఈవినింగ్ అయితే టీ తాగుతాం, రెండు కలిపితే అయితే చండాలంగా ఉంటుంది. అది సినిమా తీసుకున్న సబ్జెక్ట్ ఏమో రా అయితే ఫన్ చేస్తున్నాడు. పోనీ ఆ ఫైట్లు ఏమో యాక్షన్ సీన్స్ ఏమైనా బాగున్నాయంటే మన చిన్నపిల్లలు కార్టూన్ నెట్వర్క్స్లో ఫైట్లు లాగా ఆ ట్రైన్లో ఏందా ఫైట్లు ఏందా అర్థం కావట్లేదు. 0 ఇంట్రెస్టెడ్గా అనిపించింది. ఇలాంటి సినిమాలు చాలా వేరుగా వస్తాయి. దీన్ని మనం పూర్ణంగా తీసుకుంటే కనుక దేశానికి మనకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే, భారతదేశానికి మిలిటరీ, పోలీసులు, రా అనేది ఎట్లా ఉంటారో రా నేపథ్యం బాగా చూపించారు. వాచబుల్ మూవీ. బాగున్నాయి. ప్లస్ కెరీర్ జోనల్ కాకుండా కొద్దిగా ఇంపార్టెన్స్కి ఇచ్చే ఆర్మీ అన్న, తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అన్న చాలామంది కొద్దిగా వెనకడుగు వేస్తారు. బట్ దేశానికి ముందు ఉండి ఎలాంటి సేవలు అందిస్తున్నారు, రా ఏజెన్సీ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ యాక్టివ్ అనేది సిద్ధు జొన్నలగొడ్డ ఒక మంచి ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. కానీ యాక్టింగ్ స్కిల్స్ ప్రకారంగా యాక్టివ్ తగ్గట్టుగా అవసరం అనిపించాడు. హిట్ అని కాదు, జనరల్ జోనల్స్ వేరు. కొద్దిగా మనకు బోరింగ్గా చెప్పాలంటే దేశభక్తి అంటేనే ఆ దేశభక్తి అని డిసప్పాయింట్ అవుతారు. బట్ అలాంటి వాళ్ళు చూసినా కూడా ఆ మూడి నుంచి మనకు బయటకు వస్తారు. జై హింద్. జాక్ అన్నారన్న, జాక్ కాదు, కొంచెం క్రాక్ అన్నారు, కొంచెం కాదు, సినిమా మొత్తం క్రాకే ఉంది, అసలు ఏం బాగాలేదు. దీనికి జాక్ అని కాకుండా ఏజెంట్ అని పెట్టుంటే, ఏజెంట్ 2 అని పెట్టుంటే మేబీ బాగా ఆడేదేమో. అసలు ఏం బాగాలేదన్న, చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు. చాలా చాలా అసలు ఏంటంటే ఒక తన పర్ఫార్మెన్స్ తప్ప, హీరో పర్ఫార్మెన్స్ తప్ప ఏ ఒక్క పాజిటివ్ కూడా లేదు. అసలు ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి వీళ్ళు ఎందుకు ఈ సినిమా తీస్తున్నారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ కంప్లీట్గా డిజాస్టర్ అవుట్పుట్, అసలు ఏం బాగాలేదు. సెకండ్ హాఫ్ కంప్లీట్గా 0 స్టోరీ. వీళ్ళు కొంచెం రా ట్రై చేశారు, కొంచెం లేదంటే ఒక కామెడీ ట్రై చేశారు. అటుగా గిట్టుగా ఒక మధ్యలో ఉండిపోయింది సినిమా. ఎక్కడ అటు సాటిస్ఫాక్షన్ లేదు, 0 సాటిస్ఫాక్షన్ లేదు, కంప్లీట్ డిజాస్టర్ అనిపించింది. తను ఎందుకు అంత బాగా వాడుకోలేదు అనిపించింది. తన రెగ్యులర్ యాక్టింగ్, తన రెగ్యులర్ క్యారెక్టర్ అయిపోయింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు తన క్యారెక్టర్ అనేది. సార్ ఎక్కడ మేబీ క్లైమాక్స్ లేదని ట్విస్ట్ పెడతారేమో, ఒక
గూఢచారి లెవెల్లో ఒక ఏదైనా ట్విస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఆ లెవెల్లో అసలు ఏం లేదు, కంప్లీట్గా జీరో. అండ్ సాంగ్స్ విషయాన్ని మాట్లాడుకుంటే ఒక పాజిటివ్ ఏంటంటే సాంగ్స్లో మూవీ 2 సాంగ్స్ ఉన్నాయి, ఆ సాంగ్స్ వచ్చేటప్పుడు మంచి పడుకోవచ్చు అన్న, అది తప్ప దేనికి యూజ్ అవ్వదు సాంగ్స్ అయితే. ఓన్లీ ఫ్యాబ్లో నెరడో సాంగ్ ఒక్కటి కొంచెం స్క్రీన్ మీద బాగుంది, మిగతా 2 సాంగ్స్ అసలు డిజాస్టర్ సాంగ్స్ అవి, అసలేం బాలేదు. రేటింగ్ 1.5 వచ్చి అన్న. కంప్లీట్గా ఏం లేదు.